తర్వాత ముఖ్యంగా నిన్న జెడ్పీటీసీ ఎన్నికంతా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ సంఘటన కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ అంతా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము 100% ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సింటే అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్కు వందల కొద్ది ఆ తర్వాత మెయిల్స్ అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటేను పోయలేదనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపిచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో అతను 2 చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ 3 పోలింగ్ బూత్ నెంబర్ 14 అంటే అచ్చివేలిలో ఒక పార్టు తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు 2 పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్కి అనుమతి ఇచ్చారు. ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని చెప్తాడు. అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పిరి? రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయ్కాట్ చేయడం ఎవరు చెప్పిరి? వాళ్ళు చెప్పేదంట మొత్తం 15 బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు. నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి 15 బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చినా ఇప్పుడు పెట్టిన 2 బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా. ఈ 2 బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా. మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ 2 బూతులు అయితే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా. ఈ 2 బూతుల్లో ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నావు? మీకు క్లియర్గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు. దానికి ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు 2 పెట్టినారు. వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయ్కాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే. ఒకవేళ మీరు అనుకున్నట్టు నిజంగా అన్ని రీపోలింగ్కి వచ్చినా ఈ 2 అయితే మళ్ళీ తర్వాత రీపోలింగ్కి ఏం రావు కదా. ఇవి రీపోలింగ్కి వచ్చినట్టు మళ్ళీ రావు. ఒకవేళ వస్తే మళ్ళీ 12 వచ్చేటే ఈ 2 కూడా బాయ్కాట్ చేస్తారంటే ఇది నిస్సిగ్గుగా మీ పారిపోవడమే. ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం. కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు వీళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది.